మీరు ఓకే. ఓకే. మాది జనసేన. ఓకే. జనసేన అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ గెలిచిన తర్వాత చాలా మంది పవన్ కళ్యాణ్ గారు ఏం ఉద్దేశిస్తున్నారంటే ఎక్కువగా యువతరానికి అవకాశం ఇవ్వాలి. యూత్ ఏమన్నారంటే 10 లక్షలు మేము 10 మందికి 10 లక్షలు పెట్టుబడి పెడతా, వాళ్ళు ఏదో వ్యాపారం చేసుకొని వాళ్ళు పైకి వస్తారు, వృద్ధిలోకి వస్తారు అనేది ఆయన చెప్తున్నాడు. అది మరి అది మంచిదే కదా. ఇప్పుడు ఒక వ్యాపారం చేసుకున్నాం, 10 మంది వ్యాపారం చేసామంటే 10 మంది ఇంకో 10 మందికి ఇస్తారు కదా. అది ఆయన చెప్తుంది. అది తప్పంటే మనం చేసేది ఏం లేదు. కొంతమందికి అది న్యాయం అనిపిస్తుంది, చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సీఎం అవడానికి మనం ఇచ్చే సీట్లను బట్టి ఉండేది. మనం ఇన్ని సీట్లు గెలిపించుకున్నాం అనుకో పక్కాగా అవడానికి అవకాశం ఉండేది. పొత్తులో ఉంటే ఇప్పుడు ఆయనకి ఎక్కువ ఆయన సీఎం అవుతాడు, ఈయనకి ఎక్కువ ఈయనకి అవుతాడు. లేదు, నాయుడు గారు ఎక్కువ పోటీ చేస్తారు. చంద్రబాబు ఎక్కువ 60 సీట్లు ఈయన పోటీ చేస్తాడండి. 150 ఏముంటాయి కదా. ఇంకా అది 115 సీట్లు 115 సీట్లు వాడు పోటీ చేస్తారు. అప్పుడు దాంతో ఒక 60 సీట్లు మళ్ళా జగన్ గారు కొట్టారు అనుకోండి, అప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అవకాశం. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, చాలా మంది ఏమన్నారంటే వీళ్ళిద్దరు పొత్తులో ఉన్నా సరే జగన్ ఎదుర్కోవడం కొంచెం కష్టం, మోడీ సపోర్ట్ ఖచ్చితంగా. మోడీ సపోర్ట్ అనేది ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఉంది. మన హైదరాబాద్ లో కూడా మీటింగ్లు పెట్టి చేశారు, ఓటింగ్ పర్సెంట్ కూడా పెరిగింది. ముగ్గురు పొత్తు అనేది ఇంకా నరేంద్ర మోడీ గారు డిసైడ్ చేయాలి. ముత్తు పక్క మారింది గవర్నమెంట్, వన్ సైడ్ మారిపోయింది. ఇప్పుడు దాంట్లో ఇప్పుడు ఉన్నాళ్ళలోనే సీట్లు ఒక 50 మంది సీట్లు ఈయన అంటున్నాడు. రోజా గారు కూడా రేపలు అయిపోతున్నారు. మారుతుంది ఆటోమేటిక్. కొత్త అయితే రారు, ఇంకా ఈ గెలవలేరు. పాత వాళ్ళని అర్థమైపోయింది గెలవరని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ప్రజలు ఓట్లు మాత్రం వేసే ఉద్దేశం మాత్రం లేదు. సీఎం వీళ్ళిద్దరిలోనే. నా మాటలు నాకైతే నేను నాయుడు కాకుండా పవన్ కళ్యాణ్ గారు అని అనుకుంటున్నా.